హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన ప్రెగ్నెన్సీలో ఒక 3 స్కాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. స్కాన్ త్వరగా అవ్వడం కోసం నేను ఫాలో అయిన టిప్స్ని కూడా ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. లాస్ట్ వరకు చూడండి. 3 స్కాన్స్ చెప్పాను కదా, అందులో ఫస్ట్ది ఎన్టీ స్కాన్ విత్ డబుల్ మార్కర్ టెస్ట్, సెకండ్ది టిఫా స్కాన్, థర్డ్ది గ్రోత్ స్కాన్. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నా రిపోర్ట్స్తో కంపేర్ చేసి చూపిస్తాను. మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. పక్కన నాయిస్ రావడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇదైతే ఎన్టీ స్కాన్ విత్ డబుల్ మార్కర్ టెస్ట్ చేస్తారండి. అంటే ఎన్టీ స్కాన్ ఒకటి చేస్తారు, అలానే డబుల్ మార్కర్ అనే బ్లడ్ టెస్ట్ ఒకటి చేస్తారు. మనకి ఈ డబుల్ మార్కర్ టెస్ట్లో మనకి మెయిన్గా ఏంటంటే, అంతకుముందు అబోర్షన్ అబ్నార్మలిటీస్ ఏమైనా ఉండి అబోర్ట్ అయినా, లేదా ఏదైనా మేనరికాలు ఉన్నా, లేదా ఫీటల్లో ఏదైనా ప్రాబ్లమ్స్, అవన్నీ గుర్తించడం కోసం ఈ ఎన్టీ స్కాన్ అనేది, డబుల్ మార్కర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి ఖచ్చితంగా. ఈ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ముందుగానే బేబీ లోపల హెల్దీగా ఉందా లేదా, హార్ట్ బీట్ అది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ స్కాన్లో మనకి క్లియర్గా తెలిసిపోతుంది. అలానే ఈ స్కాన్లో ఇక్కడ చూసారా, ఇక్కడ రిస్క్ ఉంటే మనకి హై చూపిస్తుంది. నాకేమీ రిస్క్ లేదు కాబట్టి నాకు అన్ని లో చూపించింది. ఇక్కడే మనకి ట్విన్ బేబీస్ కనుక ఏదైనా ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటే ఇక్కడే చూపించేస్తుంది. ట్విన్ రిస్క్ కూడా నాకు లో. సో ఇక్కడే మనకి మొత్తం చూపించేస్తుంది అన్నమాట టెస్ట్ బ్లడ్ రిపోర్ట్. మీ డాక్టర్ మీకు ఖచ్చితంగా క్లియర్గా చెప్తారు. నేను డీటెయిల్గా చూపిస్తాను అని అన్నాను కాబట్టి మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో ఇదైతే ఎన్టీ స్కాన్ విత్ డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ అండి. సో ఇదైతే టిఫా స్కాన్. ఇది మనకి ఆల్మోస్ట్ 5th మంత్ టు 6th మంత్ మధ్యలో ఉన్నప్పుడు ఈ స్కాన్ అనేది మనకి రికమెండ్ చేస్తారు. ఇందులో ఏంటంటే ఈ స్కాన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనకి బేబీ ఎంత వెయిట్ ఉంది, అలానే బేబీలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా కొన్ని ఆ స్కాన్లో అయితే తెలిసిపోతాయి. ఇంకేమైనా బేబీ గ్రో అవుతున్నప్పుడు ఏదైనా అబ్నార్మాలిటీస్ కానీ, లేదా పార్ట్స్ ఏదైనా సరిగ్గా బిల్డప్ అవ్వకపోయినా మనకి ఈ స్కాన్లో అనేది క్లియర్గా తెలిసిపోతుంది. మనం ఈ స్కాన్లో మెయిన్గా చూసుకోవాల్సింది మన ప్లెజెంటా పొజిషన్, అలానే మన ఉమ్మనీరు మనకి కరెక్ట్గా ఉందా, సరిపోయినంత ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. లోగా ఉంటే డాక్టర్ రికమెండ్ చేస్తారు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి అని చెప్పి. ఉమ్మనీరు అనేది మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంక కింద ఉన్నవి అన్నీ ఫీటల్ మూమెంట్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, బేబీ హార్ట్ రేట్ అవన్నీ చూపిస్తారు. అలానే బేబీ ఇక్కడ ఫీటల్ హార్ట్ రేట్ అంటే బేబీ హార్ట్ రేట్ వచ్చి 152 ppm ఉంది. ఈ స్కాన్ మనకి మెయిన్గా బేబీ పార్ట్స్ అన్ని సరిగ్గా గ్రో అయినాయా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఈ స్కాన్ తీపించుకుంటాం కదా, అదే మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. హెడ్, ఐస్, నోస్, మౌత్, హ్యాండ్స్, స్టమక్, లంగ్స్, హార్ట్, స్పైన్ ఇవన్నీ కూడా సరిగ్గా బిల్డ్ అయినాయా లేదా అని డీటెయిల్గా చెక్ చేసుకుంటారండి. అవన్నీ మనకి నార్మల్ రావాలి. నార్మల్ వచ్చింది అంటే అన్నీ సరిగ్గా బిల్డ్ అయ్యి బేబీ హెల్తీగా ఉంది అని దానికి అర్థం అన్నమాట. మనకి ఈ స్కాన్లోనే బేబీ వెయిట్ కూడా మెన్షన్ చేస్తారు. ఇక్కడ నా బేబీ వెయిట్ అయితే 500 grams ఉంది అప్రాక్సిమేట్గా. అలానే ఈ స్కాన్ గురించి నేను ఒక టిప్ షేర్ చేసుకుంటానండి. ఈ స్కాన్ అనేది ఆల్మోస్ట్ చాలామందికి 2 days 3 days కూడా పట్టేస్తుంది, లోపల బేబీ సరిగ్గా కోఆపరేట్ చేయక. నాకైతే ఫస్ట్ టైం 2 to 3 hours అయిపోయింది. సెకండ్ టైం అయితే జస్ట్ 1 hourలోనే నాకు కంప్లీట్ అయిపోయిందండి. సో దానికోసం నేను ఏం చేశానంటే, మనం ఈ స్కాన్ అనేది చాలా లేట్ అవుతుంది కాబట్టి మనం ఫుడ్ అనేది కొంచెం క్యారీ చేసుకుంటాము. ఆ ఫుడ్తో పాటు హాట్ వాటర్ కానీ, హాట్ కాఫీ కానీ మీతో క్యారీ చేసుకోండి. మనం ఇలా కొంచెం వేడిగా తీసుకోవడం వల్ల లోపల బేబీ అనేది నిద్రపోకుండా కొంచెం మూవ్ అవుతూనే ఉంటుంది. ఈ టిప్ అయితే ఖచ్చితంగా మీకు కూడా వర్క్ అవుతుందండి. ఎవరైనా ఈ వీడియో చూసి ఈ టిప్ కనుక ఫాలో అయినట్లయితే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు వర్క్ అయిందా లేదా అనేది. తర్వాత మనకి ఏదైనా బేబీలో అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ చూపించేస్తారండి. సజెషన్ అని కానీ, లేదా రికమెండ్ అని చెప్పి ఇక్కడ పైన రాస్తారు. అక్కడ మనకి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ నాకు ఏ రిస్క్ లేదు కాబట్టి నో ఆబ్వియస్ అబ్నార్మాలిటీ నోటెడ్ అని వచ్చింది. అలా వస్తే బేబీలో ఏ అబ్నార్మాలిటీ నోట్ చేయలేదు, బేబీ హెల్దీగానే ఉంది అని అర్థం. నెక్స్ట్ లాస్ట్ స్కాన్ వచ్చి గ్రోత్ స్కాన్ అండి. ఇదైతే మనకి 8th month కంప్లీట్ అవుతుంది, లేదా 9th month మధ్యలో స్టార్టింగ్లో అలా చేస్తుంటారు.
ఈ స్కాన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇదైతే మనకి బేబీ ఏ పొజిషన్లో ఉన్నదో చూపిస్తుంది. ఇక్కడ ప్రెజెంటేషన్ ఉంది కదా, అది బేబీ పొజిషన్. నాకైతే ఇక్కడ సఫాలిక్ పొజిషన్లో ఉంది. అంటే బేబీ డెలివర్ అయినప్పుడు హెడ్ కిందకు వస్తుంది కదా, దాన్ని సఫాలిక్ పొజిషన్ అంటారు. చాలామందికి బేబీ బ్రిడ్జ్ పొజిషన్గానే ఉంటుంది, హెడ్ అనేది పైకే ఉంటుంది. సో కిందకి వచ్చేస్తే దాన్ని సఫాలిక్ పొజిషన్ అంటారు. తర్వాత ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఉమ్మనీరు కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇక్కడ నాకు యాక్యురేట్గానే ఉంది, అంటే కరెక్ట్గానే ఉంది. తర్వాత మన బేబీ వెయిట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ నాకు 3 kgs వరకు ఉంది. 285 ± 237 అంటే 3 kgs ఆల్మోస్ట్. ఇంకా మన ప్లెజెంటా పొజిషన్ అనేది ఎలా ఉంది అని చెప్పి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. నాదైతే యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్లో ఉంది. తర్వాత ఫీటల్ మూమెంట్స్, అంటే బేబీ మూమెంట్స్ అనేవి సరిగా ఉన్నాయా లేదా, లేదంటే ఏదైనా డల్గా ఉందా లేదా అని కూడా చూస్తారు. అది ఫీటల్ మూమెంట్స్. అక్కడ గుడ్ అని ఉంది కదా, సో ఫీటల్ మూమెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి మనకి. ఈ స్కాన్ మెయిన్గా వీటి కోసమే తీస్తారండి, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి. అలానే ఈ స్కాన్లో మనకి ఈడీడీ డేట్ కూడా వస్తుంది, ఎస్టిమేషన్ డేట్, మనకి డెలివరీ అనేది ఎప్పుడు అవుతుంది అనేది. ఎల్ఎంపి అనేది మన లాస్ట్ పీరియడ్ డేట్, ఈడీడీ అనేది ఎస్టిమేషన్ డెలివరీ డేట్. ఇక్కడ నాకైతే 8th ఇచ్చారు, కానీ నాకు November 1 డెలివరీ అయిపోయింది. సో అది జస్ట్ ఎస్టిమేషన్ డేట్ అంతే. ఈ టెస్ట్లతో పాటు మనకి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేస్తుంటారు కదా, అవి కూడా ఖచ్చితంగా తీపించుకోండి. ఈ ప్రెగ్నెన్సీ టైంలో మనకి డయాబెటీస్ కానీ లేదంటే థైరాయిడ్ సమస్యలు ఇవన్నీ మనకి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ టెస్టులు కూడా నెగ్లెక్ట్ చేయకుండా అవి కూడా చేయించుకుంటూ ఉండండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కన్సీవ్ అయిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.